మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈరోజు చాలా విశిష్టమైన రోజు, విశేషమైన రోజు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు కొన్ని సంవత్సరాలుగా కళలు ఉన్నటువంటి ఆ కళలు సాకారం అయ్యాయి. అవి ఏమిటంటే పిరమిడ్ దగ్గర, శాకాహార దగ్గర, ధ్యాన దగ్గర, ధ్యాన దగ్గర, శాకాహార దగ్గర, పిరమిడ్ దగ్గర. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ప్రపంచంలో ఉండే 193 దేశాల ఐక్యరాజ్య సమితి మన మెడిటేషన్ వరల్డ్ మెడిటేషన్ డేగా ఈరోజు డిసెంబర్ 21వ తారీఖున ప్రపంచ దేశాలన్నీ ప్రతి సంవత్సరము ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి అమలు చేయడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటున్నాము. పత్రిక చెప్పారు ఒక 15 సంవత్సరాల క్రితం, మనం చేసే కృషి ఫలిస్తుంది, మన కళల పట్ల పండుతుంది. పిరమిడ్ గుడి కిందికి ప్రపంచ దేశాలన్నీ ఒకరోజు వచ్చి తీరుతాయి, వస్తాయి 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 అని చెప్పారు. అది వచ్చేది. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. కొద్దిపాటి ధ్యానాన్ని వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో పత్రిజీ గారి పాటలో పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా విశేషమైన కృషి చేశారు. ఇంటింటికి, వీధి వీధికి, గ్రామ గ్రామానికి, పట్టణం పట్టణానికి, దేశ దేశాలకు, రాష్ట్ర రాష్ట్రాలకు పిరమిడ్ మాస్టర్స్ మన మూవ్మెంట్ ముందుకు తీసుకెళ్లారు. మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చెప్పాలి. ఎంత గొప్ప పని చేశామో మనం పిరమిడ్ మాస్టర్స్, రియల్లీ గ్రేట్ మాస్టర్స్ అంతా కూడా. ప్రధానమంత్రిగా కొంతమంది తీసుకున్నారు, ఇదే నాకు ప్రధానమైన వృత్తి అని చెప్పేసి అలా సాక్రిఫై చేశారు, డెడికేట్ అయ్యారు. పిఎస్ఎస్ను మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి జీవన వృత్తిని కోల్పోయారు. వాళ్ళ ఉద్యోగాలు మానేశారు, వ్యాపారాలు మానేశారు, అన్నీ చేసి మరి 10 సార్లు మాటకు వాళ్ళ విలువ ఇచ్చి ఈరోజు 193 దేశాలు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది జ్ఞానాన్ని. అంటే ఆ సమస్య వ్యవహారం కాదు. ఏ సమస్య కూడా తగ్గలే, మన సమస్య తగ్గింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు మినహాయిస్తే వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేసిన వాళ్ళే. కరపత్రాలు తీసుకెళ్ళి, బుక్స్ తీసుకెళ్ళి, వీధి పడితే వీధిలోనే కూర్చోబెట్టి, చెట్టు దొరికితే చెట్టు కింద కూర్చోబెట్టి, దేవాలయాలు దొరికితే దేవాలయం దగ్గర కూర్చోబెట్టి ఆ విధంగా చేశారు. అందుకే పిఎస్ఎస్ఎం ప్రపంచంలోనే నెంబర్ 1 అయింది. నెంబర్ 1. ఇకపోతే పత్రిసారు 2017లో ఒక ఫౌండేషన్ చేశారు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని చెప్పేసి. అది ఈరోజు దేశ విదేశాలకు అంతా వెళ్ళిపోయింది, అన్ని ఛానల్స్లో, అన్ని లాంగ్వేజెస్లో. దీని గురించి కూడా పత్రిసారు చెప్పారు. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒకనొక రోజున బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లెవెల్కు ఎదుగుతుంది అని చెప్పేసారు. అలాగే ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, వాళ్ళు ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి వారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు. దాన్ని కూడా మనం ఎంపీగా కంటెస్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా చేశారు. జ్ఞాన గ్రామీణం అన్నాం. యూత్
గురించి వాళ్ళకు డాక్టర్స్ అసోసియేషన్ అని ఎన్నో విభాగాలను మనం క్రియేట్ చేసుకున్నాం అండర్ పిఎస్ఎస్ఎంలో ఆ గుడి కింద ఇన్ని విభాగాలను క్రియేట్ చేసుకున్నాం. అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. మ్యూజిక్ అకాడమీ ఈ మధ్య దాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఈ విధంగా ఎన్నో ప్రతిసారి ఈ భూమండలం మీద అంతు పట్టని మహా యోగీశ్వరుడు. ఆయన చెప్పిన మాటకు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఈరోజు పిరమిడ్ సొసైటీలో వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపరుచుకుంటున్నారు. ఈరోజు ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఏ విషయం అది? ప్రపంచ ధ్యాన దినోత్సవం. చెప్పండి, ప్రపంచ ధ్యాన దినోత్సవం. ప్రపంచ ధ్యాన దినోత్సవం. చెప్పండి, ప్రపంచ ధ్యాన దినోత్సవం. ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రతి సంవత్సరము డిసెంబర్ 21వ తారీఖున మనం ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇంతకుముందు మనకు ఇంటర్నేషనల్ యోగా డే, తర్వాత మదర్స్ డే అని, పేరెంట్స్ డే అని ఏవేవో ఉన్నాయి. మంది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. అది ఈరోజు డిసెంబర్ 21, 2024 అబ్దుల్ కలాం గారు చెప్తారు, కళలు కండండి అని చెప్పేసి. ఆ కళలు ఒకరోజు సాకారం అవుతాయి అని చెప్పేసి అవి సాకారం అయ్యాయి. ఈరోజు అంగరంగ వైభవంగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కడతాల్లో కైలాసపురిలో మహేశ్వర మహాప్రభు ప్రాంగణంలో ఈరోజు రాత్రి 10 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 7 గంటల వరకు 225 గంటలు అఖండ ధ్యానం. ఈ సందర్భంగా అఖండ ధ్యానం మన ప్రోగ్రాం అంతా లైవ్లో వస్తూ ఉంది. టీవీలలో చూడండి, తర్వాత సెల్ ఫోన్లలో చూడండి. వచ్చే వాళ్ళు అక్కడికి రండి. 11 రోజులు, ఈ రోజు స్టార్టింగ్ డే 31వ తేదీకి 11 రోజులు ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పిఎస్ఎస్ఎంకు పెద్ద పండుగ ఏదంటే కర్తాల్ కైలాసపురిలో మనం చేసుకునే పెద్ద పండుగ అది. కాబట్టి ఈ సందర్భంగా ఇంకా కొంతమంది మాస్టర్లు ఉన్నారు. సీనియర్ మాస్టర్ బాబయ్య గారు, వెంకట సుబ్బయ్య గారు, మరి మేడం వినోద మేడం గారు, వారి యొక్క సందేశాన్ని సింగాపూర్ ఇక్కడ ఉన్న అందరికీ నా తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలండి. సార్ నాకు ఫస్ట్ టైం వచ్చి నా ఆఫీస్లో వచ్చి చెప్పారు దీని గురించి. సో ఐఎమ్ టోటల్లీ అవేర్. దీని గురించి అస్సలు నాకు తెలియదు. సో ఫస్ట్ టైం అయితే సార్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు. సో బయట వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ ఎక్కువ వద్దు సార్, 5 మినిట్స్ కూర్చోండి, ఆ తర్వాత మీరు చూడండి అన్నారు. సో 5 మినిట్స్ అయ్యి నాకు ఇంకా నాకు తెలియకుండానే ఇంట్రెస్ట్ పెరిగింది. నాకు పెరిగి ఒక 5 మినిట్స్ లాగా 20 అప్రాక్సిమేట్లీ నేను చూసినట్టే 30 మినిట్స్ అయిపోతుంది నాకు తెలియకుండానే. సో నాకు ఆమె ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నేను, అండ్ దట్ టు లైక్ ఆమె మ్యారీడ్ అండ్ 2 పిల్లలు నాకు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆమె జేసీ ప్రెసిడెంట్. నాకు లైఫ్లో ఫుల్ ప్రెషర్ నాకు. సో అలాంటిది నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ వచ్చాను. ఇది అటెండ్ అయిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచించుకు వచ్చాను. ఇక్కడ వచ్చి కూర్చున్నాను. ఒక 20 మినిట్స్ సార్ ఏమన్నారంటే, ఏం చేయకండి సార్, ఏం చదవకండి, ఏం చేయకండి, మీరు శ్వాస తీసుకుంటున్నారు కదా, బ్రీత్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీత్, మీ బ్రీత్ని గమనించండి చాలు అన్నారు. సో నేను ధ్యానం అంటే ఏమైనా చదవాలేమో, ఏమైనా స్మరించాలేమో అనుకున్నాను. కానీ జస్ట్ సింపుల్, వెరీ సింపుల్ థింగ్, జస్ట్ బ్రీత్ని గమనించాలి అంతే. సో ఆ బ్రీత్ని గమనించిన తర్వాత నాకు అర్థమైంది అంటే మన మూమెంట్లోనే హీలింగ్ పవర్ అనేది ఉంది. అది హీలింగ్ పవర్ అనేది ఉంది, అది మనకు తెలియదు. లైక్ ఇలాంటి ఇది కూడా ఉంది లైఫ్లో, లోకంలో ఇలాంటివి కూడా ఉన్నాయి. మన పవర్ని మనం గుర్తించేలా ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. నేను ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇది చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాను. సో
సో ఇట్స్ సార్ చేసి మెంబర్స్ని అందరికీ మన పిరమిడ్ సొసైటీ ఇస్తారు కదా. సార్ ద థింగ్ ఈజ్ నేను చాలా ఎక్సైట్మెంట్ దీని గురించి చెప్తున్నాను. యాక్చువల్లీ నేను నా రావడం ఇక్కడ ఏంటంటే జేసీఏ అనేది ఒక ఆర్గనైజేషన్ అండి. ఇది 130 అక్రాస్ 130 కంట్రీస్లో ఉంది. ఓకే, సో దీని జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని ఇది అక్రాస్ 130 కంట్రీస్లో ఉన్నాయి. చాలా పెద్ద ఆర్గనైజేషన్. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే, గోల్ ఏంటంటే సర్వీస్ చేయడం, మానవులకి సర్వీస్ చేయడం. లైక్ ప్రతి ఆస్పెక్ట్, లైక్ ఫైనాన్షియల్లీ అయినా, లైక్ ఎడ్యుకేషనల్ అయినా, ప్రతి బిజినెస్ మ్యాన్కి అయినా, ప్రతి దానికి ఇది మనం హెల్ప్ చేస్తుంది ఫర్దర్. కానీ దాంతో పాటు మనం ఈ జేసీఏలో ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు, ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం పిరమిడ్ సొసైటీ ఉందా, ఇది ఎంత మంచి పని చేస్తుంది. లైక్ నాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నాలాంటి ప్రొఫెషనల్స్ కి చాలా అవసరం ఇది, స్ట్రెస్ ని రిలీజ్ చేయడానికి. నాలాంటి ప్రొఫెషనల్స్ చాలా మంది ఉన్నారు జేసీఏలో, నాలాంటి ప్రొఫెషనల్స్ చాలా మంది. సో మనం జేసీఏ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం కొలాబరేటింగ్ విత్ పిరమిడ్ సొసైటీ అండి. సో లైక్ ఈ ధ్యానం అనే కాన్సెప్ట్, ఈ పిరమిడ్ లో మెయిన్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఈ కాన్సెప్ట్ మన జేసీఏ వరకు తీసుకుని వెళ్ళాలని ఒక ప్రయత్నం ఉంది. సో దీంతో మా జేసీఏలో ఉన్న ప్రొఫెషనల్ కూడా దీంతో లాభం పొందుతారని నేను ఊహిస్తూ, లైక్ పిరమిడ్ సొసైటీని నేను అప్రోచ్ చేయలేక వాళ్ళకు నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జేసీఏ అనేది లైక్ మీరు కూడా ఎవరైనా జాయిన్ కావచ్చు. జాయిన్ అయిన వాళ్ళని కూడా మనము ఇక్కడ మనము ఇన్వైట్ చేయవచ్చు. సో దానికి ఒక సబ్స్క్రిప్షన్ పీరియడ్ అనేది ఉందండి. లైక్ దీనిలో ఎలా కావాలంటే ఇయర్లీ ఒకసారి ఓపెన్ అవుతాయి మనం మెంబర్ కావాలంటే. సో మీ తరఫు నుంచి ఎవరైనా మీ నెట్వర్క్ గ్రో చేయాలి, మీరు ఎడ్యుకేషనల్ అయినా ఫైనాన్షియల్ అయినా ఎక్కువ అవ్వాలంటే ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ మీరు జాయిన్ చేసుకోవచ్చు. అలాగే మనం మన పిరమిడ్ సొసైటీ నుంచి వాళ్ళకు కూడా దీని లాభాలు అందజేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంటాం కొంచెం నేను నా వర్క్ లైఫ్, నా పర్సనల్ లైఫ్ నుంచి ఆలోచించుకుంటూ వచ్చాను. అని దివ్యాంగ స్వరూపులారా, ఈరోజు ప్రపంచానికి ఒక వెలుగు దినం, ఒక మహా శుభదినం, ఒక మహా పవిత్రమైన రోజు, ఒక మహా అద్భుతమైన రోజు. యోగుల విజయం, ధ్యానుల విజయం, పత్రిజీ విజయం, పిరమిడ్ మాస్టర్ల విజయం. ఈ విజయానికి గట్టిగా పత్రిజీ కలలు కన్నా ధ్యాన మహాప్రపంచానికి నిదర్శనం. ధ్యాన ప్రపంచం కావాలి, ధ్యాన జగత్తు కావాలి, శాకాహార జగత్తు కావాలి. నమస్కారం. మనకి దేవుడు ప్రపంచ పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తాం. దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ నమస్కారం. ఈరోజు యోగులు కన్నా కళ, పత్రిజీ కన్నా కళ, పిరమిడ్ మాస్టర్ల కన్నా కళ నెరవేరిన ఒక మహాపవిత్రమైన రోజు. ప్రపంచమంతా ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. మరి ఈ ప్రపంచానికి, సమస్త మానవానికి, సమస్త సమాజానికి కావాలి ఆరోగ్యము, ఆనందము, వైభోగము, జ్ఞానము, దివ్య సంపదలు. ఇవన్నీ పుష్కలంగా కావాలి. సమాజం అంతా ఆనందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇది పత్రిజీ కళ, అలాగే మాస్టర్ల యొక్క కళ, యోగుల యొక్క కళ. కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో యోగులందరూ కలిసికట్టుగా ఈ ప్రయత్నం చేశారు. అయితే తీవ్రమైన ప్రయత్నం చేసిన మహాయోగులలో యోగీశ్వరుడు మన గురువు గారు బ్రహ్మర్షి పత్రిక. దానికోసం కళలు కన్నాడు. ఆ కళలు మనం నెరవేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆయన భౌతికంగా లేకపోయినా కూడా ఆయన ఆశీర్వాదంతో, ఆయన అనుగ్రహంతో ముందుకు సాగుతున్నాం. మనందరి గురుతర బాధ్యత ఈ ప్రపంచానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించాలి. అందరూ జ్ఞానవంతులు కావాలి, అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారంగా మారాలి. 84 లక్షల జీవరాశులన్నీ మానవుల మధ్యలో ప్రశాంతంగా, ధైర్యంగా తిరగలిగాలి. ఆ రోజే నవ సమాజం స్థాపించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆనందమైన జీవితాన్ని గడుపుతూ 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు అద్భుతంగా జీవించాలి. ఎవ్వడు దుఃఖానికి గురి కాకూడదు, ఎవ్వడు కూడా ఏడవకూడదు. అందరూ ఆనందంగా జీవించాలంటే ఏం
కావాలి? ఒకటి ఆరోగ్యం కావాలి, మనశ్శాంతి కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. ఈ మూడు మనిషిని మహనీయుని చేస్తాయి. బుద్ధిని ధ్యానము, బుద్ధిని జ్ఞానము, సాత్విక ఆహారం. ఈ మూడు ఈ సమాజాన్ని అద్భుతంగా ప్రక్షాళన చేస్తాయి. గుర్తుంచుకోండి, ప్రపంచంలో 120 రకాల ధ్యానాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే గొప్ప అద్భుతమైంది, మహత్తరమైంది, తిరుగులేని, ఛాయ్ తాగినంత సులభమైంది, పామరు నుండి పండితుల వరకు చేయదగింది, చిన్న పిల్లవాడి నుంచి పెద్దలకు చేయదగింది, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, లింగ భేదాలకు అతీతంగా ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది మంచి ధ్యానం అంటే బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస. రీసెర్చ్ చేశారు. 1 సంవత్సరం ఉపవాసం ఉండి, 1 సంవత్సరం మౌనం ఉండి రీసెర్చ్ చేసి ఇంతకంటే మించిన ధ్యానం ప్రపంచంలో లేదు అని పిరమిడ్ సొసైటీ ద్వారా ఈ ధ్యానాన్ని అందరి దగ్గరికి తీసుకొని వస్తే ఈరోజు 70 దేశాల్లో పిరమిడ్ ధ్యానం జరుగుతూ ఉంది. లక్షలాది పిరమిడ్లు వచ్చాయి, కోట్లాది మంది ధ్యానం చేస్తున్నారు, కోట్లాది మంది శాఖలుగా మారారు. మనం పిరమిడ్ మాస్టర్లు చేస్తున్న ఈ కృషి ఫలితంగా కోట్లాది జీవరాశులు రక్షించబడ్డాయి. ఇదండి మానవ జన్మకు అర్థం, పరమార్థం. ఆయన ఒకే ఒక కలగన్నాడు, ప్రపంచమంతా అద్భుతంగా ఉండాలి, భారతదేశం అద్భుతంగా ఉండాలి. ఈ రోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తూ ఉంది. 50 దేశాలు అల్లకల్లోలంగా యుద్ధాలు మునిగి తేలుతున్నాయి, ఒకరినొకరు చంపుకుంటున్నారు. ప్రతిరోజు వేలాది మంది చనిపోతున్నారు అరబ్ కంట్రీస్లలో. ఎక్కడ చూసినా ఆత్మనాదాలే. కారణం ధ్యానం లేదు, ప్రశాంతత లేదు, శాకాహారం లేదు. అందుకే ఆ దేశాన్ని అల్లకల్లోలమైపోతున్నాయి. ఈ రోజు పెద్ద క్లాసు పెట్టారు ప్రొద్దుటూరు పిరమిడ్ సొసైటీ వారందరూ. నన్ను సతీష్ సార్ను ఎమ్మెల్యేను చీఫ్ గెస్ట్ గా ఇచ్చారు. పోయి వచ్చాను, మధ్యాహ్నం 4 గంటలకు వచ్చాను. వైభవంగా జరిగింది. అదే కాకుండా ఈరోజు ఆ పిరమిడ్ నిర్మాణం 108/108 రాయలసీమలో పెద్ద పిరమిడ్ నిర్మాణం పూర్తయిపోయింది. వచ్చే దశలో అద్భుతంగా దాన్ని విజయవంతంగా సౌకర్యాలతో పూర్తి చేస్తాం. అలాంటి పిరమిడ్లు రావాలి. అలాంటి పిరమిడ్లన్నీ ప్రతి గ్రామంలో రావాలి, ప్రతి టౌన్లో రావాలి, ప్రతి ఇంటి పైన రావాలి. మనందరి గురుతర బాధ్యత ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, పిరమిడ్ నిర్మాణాలకు నడుం బిగించాలి, ప్రోత్సహించాలి, ముందుకు సాగుదాం. ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు, ఒక నవ సమాజాన్ని మన భావి తరాల వాళ్ళకి అందిద్దాం. అది మనందరి బాధ్యత. దయవుంచి గుర్తుంచుకొని ప్రతిరోజు దానికోసం మనం ముందుకెళ్దాం. సంతోషంగా అందరినీ కలుపుకొని ఐకమత్యంతో ముందుకు సాగి నవ సమాజాన్ని స్థాపిద్దాం. థ్యాంక్ యూ. ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ. సోమవారం ఈరోజు ప్రపంచం అట్టుడికి పోతూ ఉంది. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా భూమండలం అత్తరాత్తరమవుతున్న ఈ సందర్భంలో మన సీనియర్ మాస్టరు, మన జిల్లా ప్రెసిడెంట్ గారు సతీష్ గారికి వచ్చిన ఒక ఆలోచన, ఈ భూమండలాన్ని కాపాడుకుందాం, యుద్ధాలు నివారిద్దాం, నో వార్ సేవ్ అనే కాన్సెప్ట్ ముందుకు సాగుతూ ఉన్నాడు. సోమవారం 23వ తేదీ ఉదయం 10 గంటలకు అక్కడ బ్రహ్మాండమైన ర్యాలీ జరుగుతూ ఉంది. అవకాశం ఉండే వారందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పత్రిజీ గారికి నా ఆత్మప్రణామాలు, ధ్యాన మిత్రులకి, ధ్యాన అభిలాషులకి అందరికీ నా ప్రణామాలు. ఈరోజు ఈ పండుగను ఈ విధంగా జరుపుకుంటున్నాము. ఎంత ఉత్సాహంగా అంటే దీని ముందు ఉన్నటువంటి ఎంతో కృషి ఉన్నది. అంటే ఈ మానవులందరిలో కూడా ఒక ఉత్తేజితమైన ఈ ఏర్పాటు జరుగుతూ ఉంది కాబట్టి మనకి ఈరోజు ధ్యాన దినోత్సవం వచ్చేసింది. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ధ్యానం అంటే మనం ఒక్కరినే కాకుండా ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఈ ధ్యానానికి కృషి చేశారు. అందరూ కూడా ఐకమత్యంగా కూడా కొన్ని చోట్ల అందరూ కలిసి కూడా ప్రయాణం చేశారు. ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఈ ధ్యాన దినోత్సవం అంటే మొట్టమొదట్లో 3 గంటలు కూర్చున్నా కూడా మాకు స్టార్టింగ్లో చేసేటప్పుడు తొందరగా ధ్యానస్థితి కలిగేది. ఇప్పుడు బాగా ఈ భూమి
అద్భుతమైనటువంటి ఆ వైబ్రేషన్స్ డ్యాన్స్ ప్రసారాలు జరుగుతున్నాయి కాబట్టి అర్ధగంట కూర్చున్నా కూడా ఇందాక ఒక మాస్టర్ చెప్పారు కదా, నేను కాసేపు కూర్చున్నా కూడా నాకు ఎంతో దీని యొక్క అనుభూతి కలిగి ఉండేది. ఇప్పుడు అర్ధగంట గంట కూర్చున్నా కూడా ధ్యానం చాలా ధ్యాన స్థితిలో వెళ్తూ అనేది జరుగుతూ ఉంది. అందుకే ఇక్కడ ఎన్నో మార్పులు సంభవించి ఆ అద్భుతమైన ఈ భూమి మీద ఆ శక్తి ప్రవాహాల వలన తొందరగా ధ్యాన స్థితికి మానవుడు అభివృద్ధి చెంది ఎంతో మంది ధ్యానం పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నారు. దాంట్లో ఈ దినోత్సవం అనేటువంటి ఈ ధ్యానం అనేది మానవాళికి అత్యవసరమని అందరిలో ప్రేరణ కలిగి ధ్యాన దినోత్సవాన్ని ఈ ధ్యానం డిసెంబర్ 21 ఈ ధ్యానోత్సవంలో మనకు దినోత్సవంగా ఇవ్వడం జరిగింది. అది మన మాస్టర్ల యొక్క ఆ సూక్ష్మలోకవాసులు మహాత్ములు అందరి యొక్క అద్భుతంగా మనకు ఇది జరుగుతుంది. దానికి మన యొక్క ఇది ఎందుకంటే ధ్యానం చేయకముందు కిష్కేతకాండ ధ్యానం చేసినాక సుందరకాండ అంటే ఈ వానర ఉపయోగం వేసేటువంటి వానర మనసత్వంలో ఉండేటువంటి ఆ కిష్కేతకాండలో ఉండేటువంటి దాన్ని ఆ రామతత్వం ఎప్పుడైతే రాముడు వాళ్ళకి కలిశాడో అప్పుడు అది సుందరకాండగా మారి ఆ ఎంతో అద్భుతంగా మనలో ఉన్నటువంటి సౌందర్యాన్ని సత్యాన్ని వెలికి తీసేటువంటి అవకాశం ఇంకా ప్రేరణ ఎక్కువ జరిగిందని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఈ నెల 6వ తారీఖున యునైటెడ్ పార్లమెంట్లో ఒక ప్రపోజల్ పెట్టారు. అదేంటంటే వరల్డ్ మెడిటేషన్ డే కావాలి అని. సో ఆ ప్రపోజల్ మెయిన్ వచ్చేసి నేపాల్ కాఠమాండు నుంచి వచ్చింది. అక్కడ ఓషో యొక్క బృందం. సో రవిశంకర్ గురించి ఓషో ఆశ్రమము, మన ప్రతినిధి ఈషా ఫౌండేషన్ వాళ్ళు రకరకాలుగా ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్రపోజల్ని ఈ నెల 6వ తారీఖు యునైటెడ్ నేషన్స్ పార్లమెంట్ ప్రపోజల్ పెడితే ఒక్కరు కూడా దానికి అగైనెస్ట్గా ఎవ్వరు అంతమంది పార్లమెంటరీలో ఒక్కరు కూడా అగైనెస్ట్గా ఎవరు మాట్లాడలేదంట, ఓటేయలేదంట, అందరూ యాక్సెప్ట్ చేస్తారంట. సో ఏమని 21st వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేయాలని చెప్పి. సో ఒకసారి మనం ఆ యొక్క ప్రపోజల్ పెట్టిన వారికి ఆ ప్రపోజల్ అందరూ ఆమోదించినందుకు మనం నిజంగా సంతోషపడాలి. సో వరల్డ్ మెడిటేషన్ అనేది అంటే మనం ఏం చేయాలంటే మెడిటేషన్ ప్రతి ఒక్కదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉనికి ఉండాలి, దానికి ఒక రోజంతా ఉండాలి. డైలీ మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాం, కానీ దానికంటూ ఒక ఉనికి, ఒక ఎక్కువగా దాని యొక్క తీవ్రస్థాయి ఎక్కువగా ఉండి ప్రజలకు తెలియాలంటే దానికి ఒక రోజు ఉండాలి. సో ఆ భాగంలోనే వరల్డ్ మెడిటేషన్ డే అనేది వచ్చింది. ఏదో ఒక రోజు వరల్డ్ వెజిటేరియన్ డే కూడా రాబోతుంది ఖచ్చితంగా. అది కూడా జరగాలని మనం కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి థ్యాంక్స్. అందరికీ నమస్కారము. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పత్రి సార్కి అనంత కోటి ఆత్మాభివందనకు, అనంత కోటి ధన్యవాదాలు. ఇంతగా మనము ఈ విధంగా నేను ఒక ముస్లిం స్త్రీ అని కూడా ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాను అంటూ ప్రస్తుతానికి ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మనం చాలా గర్వంగా చెప్పుకోదగినటువంటి విషయం, చాలా గర్వంగా చెప్పుకోదగినటువంటి సందర్భం కూడా. ఎందుకంటే పత్రికలో మాట ఏమన్నాడంటే ప్రపంచమంతా ధ్యానం చేసేటువంటి రోజు అదే దగ్గరలోనే ఉంది అని చెప్పండి. మరి ప్రపంచమంతా ఎప్పుడు ధ్యానం చేస్తుంది అంటే ఆయన ముందే తెలుసు ఏదో ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా ధ్యానం ఒక రోజు కేటాయించబడుతున్న విషయం. ఆ రోజే డిసెంబర్ 31. 193 దేశాలు ఏకైక్యంగా ఐక్యరాజ్య సమితిలో దీన్ని ఆమోదించడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ డిసెంబర్ 21న అన్ని దేశాల్లో కూడా ఎంతో కొంతమంది లక్షల సంఖ్యలో కావచ్చు, కోట్ల సంఖ్యలో కావచ్చు, వేల సంఖ్యలో కావచ్చు, వందల సంఖ్యలో కావచ్చు ధ్యానం చేయడం ఉంటుంది. చూడండి, ఒక యోగీశ్వరుడు యొక్క ఒక ద్రష్ట యొక్క
ఆ దూరదృష్టి ఎలా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. నిన్న రమ్మాయణ ఫోన్ చేసి అన్నా వెంకటేశ్వర డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం కదా, మరి మన కేఎస్ఎస్ఎం పత్రిక గురించి కొంత సమాజాన్ని నాకు ఇస్తే నేను వెంటనే దాన్ని ఒక ఎపిసోడ్ తయారు చేసి పంపిస్తానని చెప్పాను. మధ్యాహ్నం 1:30 చేశాను. రాసి చేయను. ఏం రాశారో ఏం చదవాలి నేను చూసి అనుకుంటున్నాను. బాగా చదివి బాగా చూసారు. చదువు ఎంత ఉంది సార్ చెప్పండి. చదువు ఎంత ఉంది సార్? అప్పుడే చూడాలి సార్, ఇంట్లో అవునా? సో ఆ విధంగా దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే లోక కళ్యాణం కోసం ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుందో ఆ కార్యక్రమానికి తప్పకుండా ఏదో ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అనేది వచ్చింది. ఆ గుర్తింపు రావాలంటే దానికి కొన్ని లక్ష్యాలు ఉండాలా, సరైన లక్ష్యాలు ఉండాలా. పత్రికలను ఎంపిక చేసుకుంటే ఆ సరైన లక్ష్యాలు ఏంటంటే అహింస. అహింస అంటే శాకాహారం, ధ్యానం, నిర్మిడి శక్తి. ఈ మూడింటిని ఆయన ఎంపిక చేస్తున్నాడు. ఈ భూమండలాన్ని అందరినీ కూడా శాంతిమయం చేయాలి అన్నటువంటి ఆయన కాన్సెప్ట్. డైరెక్ట్ ఏంటంటే భూమండలాల్లో శాంతిమయం చేయాలన్నటువంటి ఆయన కాన్సెప్ట్. ఆయన కాన్సెప్ట్ అనుగుణంగా ఆయన ఏం చేశాడు, మరి ఒకేసారి అందరూ శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి అవుతుందా? కాదు కదా. శాంతిమయం కావాలి, ఏం కావాలి అందుకే ఫస్ట్ కాన్సెప్ట్ ఏం తీసుకున్నాడు, అహింస తీసుకున్నాడు. అహింస వస్తే మన గుణాల్లో మార్పు వచ్చి ఆ తర్వాత మనశ్శాంతి ఏర్పడి అది ప్రపంచ శాంతి దారి తీసుకుంది అన్నటువంటి విషయం ఆయన చక్కగా తెలుసు. అందుకే ఆయన కృష్ణ భగవానుడు ప్రబోధించినటువంటి, బుద్ధ భగవానుడు ప్రబోధించినటువంటి అహింసను మొట్టమొదటి ఆయుధంగా తీసుకున్నాడు. అహింస గాంధీ మహాత్మ కాలంలో అద్భుతంగా ప్రచారంలోకి వచ్చింది. వచ్చినప్పటికీ ఇంత విస్తృతమైనటువంటి ప్రచారం వచ్చింది మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక్క బిఎస్ఎస్ఎం మూవ్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే అహింసకు శాకాహారానికి ప్రచారం లభించింది. ముఖ్యంగా మిత్రులారా, మనం అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంత అద్భుతమైనటువంటి విషయానికి ప్రపంచ ధ్యాన దినోత్సవానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరంటే పిరమిడ్ మాస్టర్లు కూడా ప్రధానమైనటువంటి వ్యక్తులు. మాస్టర్లు అందరూ కూడా నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఏమనుకున్నానంటే పత్రికలు జిల్లా వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వారిగా కానీ కమిటీలు ఏర్పాటు చేయాలి, ఏం ఏర్పాటు చేయలేదు. ఒకవేళ పత్రికలు భౌతిక దేహాన్ని వెళ్ళిపోతే తర్వాత మూమెంట్ ఏం కావాలి అని అర్థం చేసాము. అంటే కదేది తర్వాత అర్థమైంది, ఈయన ఎక్కడికెక్కడ ఇండిపెండెంట్గా వాటిని తయారు చేస్తున్నాడు. ఎవరికి వాళ్ళు ఎదిగే రకమైన విషయం తర్వాత అర్థమవుతుంది. ఆ రకంగా ఎదిగాం కాబట్టి ఈరోజు పత్రికలు భౌతిక దేహంలో లేకపోయినప్పటికీ అద్భుతంగా ముందు సాగుతాం. ఈరోజు గతం కంటే 10 రెట్లు ఎక్కువగా, గతం కంటే 10 రెట్లు ఎక్కువగా. ఇంకా ఎన్ని శాఖల్లో, ఎన్ని క్లాసులో రెండో అంశం వారు ఎందుకంటే రెండో అంశం ధ్యానం. ఇంకా ధ్యానం గురించి మనం ధ్యానం చేస్తే మనసులో పరిపూర్ణమైన మార్పు వస్తుంది. అది ప్రపంచాన్ని దారితీస్తుంది, అహింస ప్రపంచాన్ని దారితీస్తుంది. ఈ రెండింటికి కావాల్సిన ఎనర్జీ అందించేదే పిరమిడ్ శక్తి. ఇవన్నీ కలిస్తే ప్రపంచాన్ని సాధ్యమవుతుందని భావించి మరి ఈ మూడింటిని కాన్సెప్ట్గా తీసుకుని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు 90కి పైగా దేశాలలో ధ్యానం జరుగుతూ ఉందంటే ఒక్కరుగా ఆరంభించి ఈరోజు కోట్లాది కుటుంబాలు ధ్యాన మార్గంలోకి వచ్చాయంటే మరి ఒక యోగి యొక్క, ఒక ద్రష్ట యొక్క, ఒక ఋషి యొక్క ఆ దూరదృష్టి, ఆ విజన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవడంతో పాటు దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అర్థం చేసుకొని గమ్ము కూర్చుంటే కుదరదు. నేను ధ్యానం నేర్చుకున్నాను అర్థమైంది అని గమ్ము కూర్చుంటే కుదరదు. అలా గమ్ము కూర్చుంటే పత్రికలు మరి ఈరోజు ప్రపంచ ధ్యాన వచ్చింది కదా, మన యోగేశ్వరులు మన వృషంలో గమ్ము కూర్చుంటే ఈరోజు ప్రపంచ ధ్యాన వచ్చింది కదా. మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే
మనం ఆధ్యాత్మిక పుస్తకాలు చదివితే ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా అందులో ఒక విషయం ఉంది. ఏమిటంటే రాబోయే కాలంలో ఈ ప్రపంచానికి భారతదేశం మార్గదర్శకత్వం వహించబోతా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించబోతా ఉంది అని మన ఆధ్యాత్మిక గ్రంథాలలో రాయబడింది. చదవడానికి ఆ నాయకత్వానికి నాందినే మరి మన ఆలోచన 7వ తేదీ కానీ హియర్లో ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఏకాగ్రీవంగా ప్రకటించడము. కాబట్టి మిత్రులారా అందరూ చక్కగా ధ్యానం చేద్దాం, ధ్యాన ప్రచారం చేద్దాం, పత్రికా ఆశయాలు పత్రికా లక్ష్యాలు ముందుకు తీసుకెళ్దాము. మరి ఈ ప్రపంచాన్ని అంతా ధ్యానమయం, శాకాహారమయం, రెవిండాయం చేసి శాంతిమయం చేద్దామని చెప్పి మీ అందరికీ వివరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటు ఇటు ఎటు వైపు మొదటి వాడు ఎప్పుడు ఒంటరి మరి మరల వచ్చు వారికి మార్గమైనది అని ఒక సినీ రచయిత రాసినట్టు చూడండి ఎంత చక్కగా ఉందో. ఎవరో ఒక్కరు ముందుకు అడిగి వేస్తే చాలు ఎంతో మంది, లక్షల మంది, ఎంతమంది, వేల మంది, లక్షల మంది వెనుకరించినారు. అలాంటి ఒక్కరు ఎవరంటే మన భద్రి గారు. ధ్యానం మీద ఒకే పాటలో నేను చెప్పేస్తానండి. జీవారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా. జీవారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా. ఎన్ని నదులలో ముక్కు మూసుకుని మునకలు వేసినను ముక్తి రాదురా. గుళ్ళు గోపురములు రాళ్ళు రప్పలను సందర్శించినను సత్యము తెలియదురా. చెట్టు పుట్టలలో చర్చి గద్దలలో తరచి చూచినను తత్వము తెలియదురా. జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా. ఊగి ఊగి కడకు ఉయ్యాల ఉంటున్నట్టులా ఎన్నెన్ని చేసినను ధ్యానము చివర కటులా. ఏ ఆకు రాలినను ఈ తాకు రాలదని దీని విధముగానే నిజమని నమ్మితే ఏవి ఉన్నను ఎన్నెన్ని పోయినను ధ్యానమే నిలుచునుగా ఇలగల కాలము. జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా. ఎంత మధురము హంసాయానము అనుభవించితే నీకే తెలియును. ఎంత భాగ్యము ఏమా అద్భుతము, ఎంత చెప్పినను తీరని దాహము. ఎంత సౌఖ్యము ఏమానందము, ధ్యాన జీవితమే అవును అనంతము. జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా. అర్థమైందా? ధ్యాన కుటుంబ సభ్యులందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు నేను క్యాంప్ వెళ్ళాను. రాజంపేట నుంచి ఇక్కడ స్నానం చేసి బయట
నందలో ఏంటో స్నానం చేసి ఇంటికి వచ్చేసాను. ఇక్కడే ఎందుకంటే కొంచెం మన క్యాలెండర్ ఉంటుంది, ఎవరి ఇయర్ మీ క్యాలెండర్స్ ఇస్తుంటారు, ఆ క్యాలెండర్స్ డైలీ ప్రింట్ చేయాలి. ఆ బిజీలో ఉన్నాను. దానివల్ల ఈ దాదాపు ఈ 1 month ఫుల్ వర్క్ ఉంటున్నాను. ఆ వర్క్లో పడిన తర్వాత కొంచెం లేట్ అయింది, దయచేసి క్షమించండి అవుతుంది. ముఖ్యంగా మన పత్రిజీ గారికి ఒకసారి అందరూ బ్రహ్మాండమైన క్లాస్ ఇవ్వాలి. ఈరోజు నిన్న నైట్ నేను ఐటమ్ తయారు చేశాను. ఏంటంటే మన పత్రిజీ గారికి డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం వస్తుందని తెలుసు. ఎలా తెలుస్తుందంటే మీకు తెలుసు, ఈరోజే దాదాపు మన కర్తాలో ఉన్నటువంటి మహోత్సవం కూడా ఈరోజే స్టార్ట్ అయింది. ఆ ధ్యాన మహోత్సవాలు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 21 స్టార్ట్ అవుతుంది. 21 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆయన ముందుగానే ఊహించుకునే ఆ 21 డిసెంబర్ నుంచి ధ్యాన మహాచక్రాలను స్టార్ట్ చేశారని చెప్పి నేను భావించే నేను ఐటమ్ ఇచ్చాను మా ఛానల్లో. ఎందుకంటే యోగులకి ఖచ్చితంగా ముందుగానే తెలుస్తుంది, ధ్యానులకి డెఫినెట్గా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఖచ్చితంగా స్ఫురిస్తాయి. మీరు గమనించారు నమ్మలో నేను ఇప్పుడు వస్తున్నా, వచ్చేటప్పుడు మా డ్రైవరు ఆ ర్యాష్ డ్రైవింగ్ చూసి నేను దాదాపు 10 సార్లు వార్నింగ్ ఇచ్చాను. ఒక్కసారి కాదు, 10 సార్లు ఇచ్చాను. 10 సార్లు ఇస్తే అతను ఏం చేశాడంటే ఇంటికి ఎలాగ రావాలనే ఉద్దేశంతో ఎక్కువ ఏపీ స్పీడ్ వస్తూనే ఉన్నాడు. కరెక్ట్గా నందలూరు దగ్గరికి వచ్చేసరికి కుక్కడం వచ్చేసింది. ఆ కుక్కని నేను ఆల్రెడీ కార్లో కూర్చొని నా వర్క్ నేను చేసుకుంటూనే వస్తాను. నేను వర్క్ చేసుకుంటా ప్లస్ రోడ్డు చూస్తూనే వస్తాను. చూస్తుంటే కుక్క వస్తుందని ఎప్పుడైతే నేను చెప్పానో అతను ఉలిక్కి పడి 15 seconds ఆ కుక్కను తప్పించేసి, కానీ కుక్కకు తగిలినా కానీ కాలు చిన్న దెబ్బ తగిలింది. అది కూడా జరగకుండా ఉండేది. అక్కడ నేను ఇంకా యాక్టివ్గా ఉన్నట్టే, మేల్కొని ఉన్నట్టే. నేను ఎందుకు చెప్తూ వచ్చానంటే దాని పొడుగున ఏదో జరగబోతుంది అనే ఇన్ఫర్మేషన్ నాకు ఇండికేషన్ వచ్చింది కాబట్టి 10 సార్లు ఆయన చెప్పాను. 10 సార్లు చెప్పిన దానివల్ల ఆ కుక్క బతికింది. ఆ విధంగా ముఖ్యంగా ప్రతి వ్యక్తిలో మీకు చెప్తూనే ఉంటాను నేను, భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని మేల్కొల్పాలంటే డెఫినెట్గా నాకు ధ్యానం చాలా అవసరం. ఇప్పుడు మీరు చూస్తున్నారు యోగాని ప్రపంచ యోగా దినోత్సవంగా మనకి స్టార్ట్ చేశారు. జూన్ 21 తేదీ చేశారు. ధ్యానాన్ని ఈ సంవత్సరమే 21 తేదీన ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవంగా చేశారు. అంటే ప్రపంచం అంతా మనకి యోగా ధ్యానానికి సంబంధించి ప్రతి ఒక్కరు దాని ఔన్నత్యాన్ని స్టార్ట్ చెప్తున్నారు. మీరు ఆ ధ్యానానికి అంత గొప్పతనం ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 21 తేదీన ధ్యాన దినోత్సవం జరుపుకుంటున్నారు. మనము ప్రతి ఒక్కరు ఈ ధ్యానం గురించి, ధ్యానం గొప్పతనం గురించి, ఆత్మ గురించి చిన్న ఒక ఉదాహరణ చెప్తారు. ఎండాకాలం మనకి ఈ కడపలో అసలు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది వేసవిలో. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే కనీసం ఆ ఎండవేడి నుంచి తట్టుకోవడానికి ఏదైనా ఒకసారి చెరుకు రసం కానీ లేదంటే ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ తీసుకుంటాం, ఐస్ క్రీమ్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, తాత్కాలిక ఉపశమనం కోసం అవి రెండు మనకి ఉపయోగపడతాయి. ఎండవేడి నుంచి తగ్గించుకోవడానికి పర్మనెంట్ సొల్యూషన్ అది కాదు. ఎటువంటి పరిస్థితుల్లో నీ వెంట నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నీ ఇంటికి నువ్వు చేరుకోవాలి. నీ ఇంటికి నువ్వు చేరుకున్నప్పుడు నువ్వు ఎండవేడి నుంచి నీకు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. తాత్కాలిక ఉపశమనం కోసం నువ్వు చెరుకు రసం కానీ కూల్ కానీ ఐస్ క్రీమ్ కానీ నీకు ఉపయోగపడుతుంది, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. నీ ఇంటికి నువ్వు చేరుకోవాలా. నీ ఇంటికి నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో నువ్వు వేసుకొని కూర్చున్నప్పుడు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలాంటి ఇంటికి మనము చేరుకోవాలి. అయినటువంటి ఆత్మ నివాస స్థానం, ఆ ఆత్మ నివాస స్థానం అయినటువంటి ఆ ఇంటికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో
అప్పుడు ఖచ్చితంగా మనము స్వేద తీరుతాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, బ్రహ్మాండంగా ఉంటాం. ఆ ఇంటిని చేరుకోవాలంటే ఖచ్చితంగా ధ్యానమే ఏకైక మార్గం. ఆ ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆచరించి మేము లేట్గా వచ్చాము, ఇంకా అది చెప్పాలనుకున్న చాలా ఉన్నాయి, కానీ మళ్ళొకసారి మీతో పంచుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆత్మీయ వందనాలు. మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం ఈరోజు. మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం. ఎన్నో దినోత్సవాలు ఉన్నాయి, అవును కదా. మరి ఈ మనందరికీ వచ్చినటువంటి గొప్ప అవకాశం కదా, మనందరికీ గర్వకారణం. ఈరోజు బ్రహ్మశ్రీ పత్రిజీ యొక్క ఆశయ సాధనలో భాగంగా కదా కవల్ కనండి సాధారణ చేసుకున్నారు. ఏమన్నా కవల్ కనాలి అని చెప్పారు. ప్రపంచమంతా ధ్యానం అవుతుంది, తర్వాత మనం చూస్తాము సాకార అవుతుంది, అలాగే పిరమిడ్ జగన్ అవుతుంది. ఈ మూడు పత్రిజీ లక్ష్యాలు కాదు, మనందరి లక్ష్యాలు. పత్రిజీ లక్ష్యాలే కాదు, మనందరి లక్ష్యాలు. వాటి కోసం నిరంతరము ఆ ప్రయత్నంలో మనం ఆయన ఆ కళను సాకారం చేసుకునే పనిలో నిపుణం కావాలి. మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ మూడు మన ప్రతి ఒక్కరి మైండ్లో ఉండాలి. నిరంతరము శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు. ఓకే, కర్మలో ఉంది. అని మనం ఎప్పుడూ నిరంతరము వాటిలో మనం మమేకమవుతూ మన యొక్క ప్రయత్నాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మనసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడ చేసిన చాలా మిత్రులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. మనం ఈరోజు విశేషంగా చెప్పుకోవాల్సింది పత్రికారి యొక్క కృషి. మరి ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకుంటున్నామంటే దీనికి ముఖ్య కారణము పత్రికారి. మరి అటువంటి అద్భుతమైన ఆ అహింసామూర్తికి జేజేలు, అలాగే ధ్యాన విజేతకు జేజేలు, అలాగే పిరమిడ్ విధాతకి జేజేలు. మరి ఆయన వల్లనే మనం అందరం కూడా ఇప్పుడు ఎంతో ఆనందంగా జీవించగలుగుతున్నాం. మొట్టమొదటిగా మనందరినీ మహా పెద్ద పాపం నుంచి విడిపించాడు, అదే మాంసాహార భక్షణ. అహింస పరమో ధర్మాన్న ఆ సూత్రంతో మనము ఆ పెద్ద పాపం నుంచి విడిపడ్డాము. ఆ తర్వాత చిన్న చిన్న పాపాల నుంచి విడిపడడానికి ధ్యానాన్ని మనం ఆశ్రయించాము. మరి ధ్యానం ద్వారా జ్ఞానం పెంచుకుంటూ మనము ఎంతో అద్భుతంగా మన జీవితాన్ని మనమే ఆనందంగా ఒక ఉత్సవంలాగా, ఒక పండుగలాగా జరుపుకోగలుగుతున్నామంటే దీనికంతా కారణము ఆ మహనీయుడే, ఆ మహామూర్తికి జేజేలు. పితామహ పత్రికారికి వేరే కృతజ్ఞతలు. నిజంగా ఈరోజు చాలా ఆనందం మనకి. ప్రపంచమంతా గుర్తించడం అనేది భారతదేశాన్ని, మరి ధ్యానాన్ని, అహింసను నిజంగా వండర్ఫుల్ డే. మన ధ్యానం మరవలేని రోజు, మన జీవితాల్లో వెలుగులు నింపిన రోజు. నిజంగా మన అందరిలో మన భారతీయ సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని ముందు తీసిన పత్రిజీ గారికి వేరే కృతజ్ఞతలు. గురువు గారు చెప్పినటువంటి విషయము మా మేనమామరెడ్డి రమణయ్య గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. చూడరా గురువు గారు ఎలా చెప్పారో అప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు జరిగింది. కాక ఎవరు అలాంటి థాట్స్లో ఉంటారని నిజంగా ఇలా చెప్పడం ద్వారా నేను చాలా ఆనందపడ్డాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ తొందరలో ఈ ప్రపంచం అంతా జ్ఞానమయం, అహింసమయం, పిల్లలమయం కావాలని ఇంకా కృషి చేస్తామని వివరిస్తారా మీకు